ఐపీఎల్ 2025లో ఇటీవలి 35 బంతుల్లో సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతని బ్యాటింగ్ తీరు గురించి ఇప్పటికే అనేక మంది మెచ్చుకోగా, తాజాగా ప్రధాని మోదీ కూడా అతని గురించి ప్రశంసించడం విశేషం. బీహార్ పాటలీపుత్ర స్టేడియంలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ప్రారంభ వేడుక సందర్భంగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూశానని మోదీ అన్నారు. ఐపీఎల్లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. వైభవ్ చిన్న వయసులోనే పెద్ద రికార్డు సృష్టించాడని కొనియాడారు. అతని ఆట వెనుక ఉన్న కృషి, పట్టుదల వల్ల వివిధ స్థాయిలలో మ్యాచ్లు ఆడేందుకు సహాయపడిందన్నారు. దీని అర్థం ఎంత ఎక్కువ ఆడితే అంతగా అభివృద్ధి చెందుతారని వెల్లడించారు. మన అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడటానికి అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు ప్రధాని మోదీ. అందుకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో గట్కా, ఖోఖో, మల్లకంబ్, యోగాసనాలను చేర్చినట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా మన అథ్లెట్లో ఉషు, లాన్ బౌల్స్, రోలర్ స్కేటింగ్ వంటి అనేక కొత్త క్రీడలలో చాలా బాగా రాణించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. పద్నాలుగేళ్ల ఆటగాడు గుజరాత్ టైటాన్స్తో జరిగిన తన 3వ ఐపీఎల్ మ్యాచ్లో 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. దీంతో పాటు ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రిస్ గేల్ తర్వాత వైభవ్ ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ యువ ఆటగాడి ఊచకోతను చూశాను, నమ్మశక్యం కాదని మిస్టర్ 360 డిగ్రీ అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. 14 ఏళ్ల వయసులో నువ్వేం చేసేవాడివి? ఈ పిల్లవాడు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను రెప్పవేయకుండా ఎదుర్కొంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ పేరు గుర్తుంచుకో, నిర్భయ వైఖరితో అడుగుతున్నాను. తర్వాతి తరం మెరుస్తున్నట్టు చూడటం చాలా గర్వంగా ఉందన్నాడు యువరాజ్ సింగ్. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభతో ఆడాడని, కేవలం 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేయడం గ్రేట్ అని కొనియాడారు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి.